మర్చిపోయే చిలుక. ఒక చిలుక గుడ్ మార్నింగ్ అని చెప్పడం నేర్చుకుంది. కాని అది రాత్రివేళ కూడా గుడ్ మార్నింగ్ అని అంది. ఒక పిల్లి విని ఆశ్చర్యపోయింది. ఉదయం అయిందా అనుకొని బయటకు వచ్చింది. అది చీకట్లో నడిచి నీళ్లలో దూకింది. ఇది చూసి అందరూ నవ్వేశారు. చిలుక కూడా నవ్వుతూ అంది, అయ్యో, గుడ్ నైట్. నీతి: ఎప్పుడు ఏం చెప్పాలో తెలుసుకోవడం కూడా ముఖ్యం. నృత్యం చేసిన కాకి. ఒక ఉదయం ఒక కాకి పచ్చని మైదానంలో ఎగురుతూ వెళ్ళింది. అక్కడ నెమళ్ళు సంతోషంగా నృత్యం చేస్తూ కనిపించాయి. వాటి రంగురంగుల రెక్కలు సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. కాకి అనుకుంది, వాళ్ళు డ్యాన్స్ చేస్తే నేనూ చేయగలను. అది గర్వంగా నెమళ్ల మధ్యకు వెళ్లి రెక్కలు ఊపింది. నెమళ్ళు ఆశ్చర్యంగా చూసి నవ్వడం మొదలుపెట్టాయి. కాకి చక్రం వేసి తిప్పుతూ జారిపోయింది. స్ప్లాష్ అని చెరువులో పడిపోయింది. అక్కడున్న జంతువులంతా గట్టిగా నవ్వాయి. కాకి తడిసి బురదతో కప్పబడి బయటకు వచ్చింది. మొదట అది సిగ్గుపడింది. కాని తర్వాత తానే నవ్వింది. తన గొంతుతో ఒక సరదా పాట పాడడం మొదలుపెట్టింది. అందరూ చప్పట్లు కొడుతూ పాటలో చేరారు. కాకి నవ్వుతూ చెప్పింది, ఇక నేను నా విధంగా ఆనందిస్తాను. నీతి: మనల్ని మనం ప్రేమించాలి, అదే నిజమైన ఆనందం. మొద్దు ఆవు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో గంగ అని పిలిచే ఆవు ఉండేది. అది ఒక మంచి రైతు దగ్గర జీవించేది. రైతు తన జంతువులందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వాటికి మంచి ఆహారం, నీరు ఇచ్చేవాడు. కాని గంగ మాత్రం చాలా మొద్దుగా ఉండేది. ప్రతి ఉదయం రైతు పాలకు బకెట్ తీసుకొని వచ్చేవాడు. గంగా, పాలు ఇవ్వడానికి రెడీ అవ్వు అని చెప్పేవాడు. గంగ పెద్దగా ఉమ్మి చేసుకుని దగ్గినట్టు నటించేది. నేడు నేను బాగోలేను అని అంది. రైతు చింతిస్తూ, సరే, విశ్రాంతి తీసుకో అని చెప్పేవాడు. గంగ మనసులో నవ్వుకుంది, ఇప్పుడు నేను రోజూ అంతా నిద్రపోవచ్చు. మిగతా ఆవులు కష్టపడి చాలా పాలు ఇచ్చేవి. రైతు వాటిని ప్రేమగా నిమురుతూ, వెరీ గుడ్ అని చెప్పేవాడు. గంగకు అసూయ వేసింది. కాని కష్టపడాలని అనిపించలేదు. అవసరమేంటి, నటించడం ఎంత సులభం అని అనుకుంది. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. రైతు ఆలోచించాడు, ఈ ఆవు ఇంతకాలం బాగోకపోవడం విచిత్రమే. ఒక వైద్యుడిని పిలిపించాలి అని నిర్ణయించాడు. గంగ విని నవ్వింది, వైద్యుడు వచ్చి విశ్రాంతి ఇవ్వమంటాడు. మరుసటి రోజు రైతు ఒక మనిషిని తీసుకుని వచ్చాడు. ఆ మనిషి తెల్ల కోటు వేసుకుంది. కాని అతని చేతిలో ఒక పెద్ద కత్తి ఉంది. గంగ చూసి కంగారుపడింది. అయ్యో, ఇది వైద్యుడు కాదు, మాంసం కత్తిరించే కసాయి అని అనుకుంది. డాక్టర్ గంగను చూసి అన్నాది, ఇది చాలా బలహీనంగా ఉంది. ఇక పాలు ఇవ్వలేకపోతుంది, తీసుకెళ్దామా అని రైతును అడిగాడు. గంగ గుండె బలంగా కొట్టుకుంది. ఇప్పుడు పరిగెత్తకపోతే నా ప్రాణం పోతుంది అని అనుకుంది. ఒక్కసారిగా అది లేచి నిలబడి గట్టిగా మూ అంది. నేను బాగున్నాను, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అని అరిచింది. అది గదిలో చుట్టూ పరిగెత్తింది. రైతు మరియు డాక్టర్ గట్టిగా నవ్వేశారు. రైతు నవ్వుతూ అన్నాడు, చూడు, ఇప్పుడే బాగుపడిపోయింది. డాక్టర్ బయటకు వెళ్ళిపోయింది. గంగకు తన తప్పు తెలుసుకుంది. అది చాలా సిగ్గుపడింది. రైతు దగ్గరకు వచ్చి నిమురుతూ అన్నాడు, గంగ, మొద్దుగా ఉండటం ఎవరికీ ఉపయోగం కాదు. కష్టపడితేనే నిజమైన ఆనందం వస్తుంది. గంగ మృదువుగా అంది. ఆ రోజు నుంచి అది మారిపోయింది. ప్రతి ఉదయం లేచి తానే పాలివ్వడానికి ముందుకొచ్చేది. రైతు చాలా సంతోషించాడు. మిగతా ఆవులు కూడా గంగను ఆహ్వానించాయి. గంగ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది. అది ఎప్పుడూ నవ్వుతూ, కష్టపడి పని చేసేది. రైతు తన ఆవును చూసి గర్వపడ్డాడు. ఆ ఫార్మ్ మొత్తం ఆనందంతో నిండిపోయింది. గంగ తనకు తానే చెప్పుకుంది, మొద్దితనం ఎప్పుడూ మంచిది కాదు. నీతి: మొద్దితనం మనల్ని దెబ్బతీస్తుంది, కష్టపడితేనే విజయం వస్తుంది.